చేస్తా, తప్పనిసరి చేస్తా, కానీ కొంచెం టైం కాదు. ఎందుకంటే భూగర్భ డ్రైనేజ్ వాటర్ లైన్ వేసి రోడ్ వేస్తే ఒకేసారి సమస్య పరిష్కారం అవుతుంది. పరిష్కారం ఒక్క నిమిషాలు అందరూ బాగున్నారా? మాత్రం నీళ్ళైతే ఇక్కడ వస్తుంది కదా, లోయ కదా, ఇది లోయ కదా. ఎన్ని మోటార్లు పెట్టాను సార్? 2 మోటార్లు. ఎన్ని రోజులు ఎంతసేపు పడుతుంది? అది ఒక వర్షం పడితే అప్పుడు ఇంకో మోటార్ తెప్పించేసి ఒక నిమిషం చెల్లమ్మా. 2 మోటార్లు మర్చిపోయినా అందరూ పెట్టించు. రామ్మా, నిండుమ్మా, నేను చూసుకుంటాను. నాకు తెలిసి లోపల ఉంది. ఓకే దొరకలేదు సార్. నీరు వస్తుంది అంతే కదా. 4,800 ట్రాన్స్ఫార్మర్స్కి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ కరెంట్ ఇస్తుంది? ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ కి కరెంట్ ఇస్తాం సార్? 13 ప్రాబ్లమేటిక్. సో మీరు ఏం చేయాలంటే ఎంపీఎంసీ ఆఫీస్కి వెళ్ళే లోపల కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, గ్యాప్ ఎక్కడ ఉంది, ఎప్పటికల్లా మనకు కరెంట్ ఇవ్వగలుగుతాం చూడాలి. ఈ వారం అంతా కూడా వర్షాలు ఉన్నాయి అంటే మనందరం కొంచెం అలర్ట్ లో ఉండాలి. మన సబ్ స్టేషన్ లో కూడా కొంచెం నీరు వచ్చేసింది. రాత్రి నేను ఫోటోలో వీడియోలో అని చూసిన. సో మనం ఏం చేయాలంటే పంపులు ఇప్పుడు పెట్టేసుకుని వాటర్ తోడుతా ఉంటే మన కరెంట్ పట్ల జాగ్రత్తగా చూసుకోండి. ఏమన్నా జరుగుతుంది కదా. నమస్కారం. లేదమ్మా, అన్ని తిరగాలి. నేను కొన్ని తెలుసమ్మా, నాకు తెలుసు. నిన్నటి తోలో కూడా నీళ్ళు వచ్చింది, కాజా టోల్గేట్ దగ్గర నీళ్ళు వచ్చింది. అధికారులు అందరూ చెప్తే ముందర నీళ్ళు తోడేమని చెప్పాను. ఆ పని జరుగుతుంది, చూసుకుంటా కదా. నాకు తెలుసమ్మా, వీడియో నాకు ఫోన్ పెట్టారు. ఆ ప్రక్రియ ప్రారంభించాము. ఎక్కడ
అన్నీ పెట్టుకుంటారు. జాగ్రత్తమ్మా. నమస్కారం. చూస్తున్నా అది కొన్ని అన్న ఎక్కతే అన్న కెమెరా ఎక్కతే అన్న పర్ల పైకి పెట్టిన కాదంటే బాగాలేదు అదే 20 సంవత్సరాలు ఎప్పుడు కోరిన వర్షం కోరింది 23 ఎట్లేదు దెబ్బలాడతావు వెళ్ళొస్తా బామ్మ అవునమ్మా ట్రైను పంపులు వేయించుకోవడానికి చెప్పు లేదు ఒక నేను చూసుకుంటాను తెలుసు కాలువలు కాదు ఒక్క నిమిషం అట్లా కాలువ లేదు కాదు ఊరు మీరంతా ఇటు వచ్చేసింది ఊర్లో వర్షం పడదు మీరంతా ఇటు వచ్చేసింది ఇదే అధికారులతో నేను చెక్ చేస్తున్నాను ఏం చేయాలి ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది అంటే ఇంత నీళ్లు కాదు ఇంత వర్షాలు కదా 20 సంవత్సరాలు చూడడం మొదటిసారి కదా ఏం చేయాలి నాకు అవగాహన వచ్చి నేను చేస్తాను చిల్లు కట్టాలి ఒక్కసారిగా పెరిగిపోయింది నీళ్ళప్పుడు ఇప్పుడు ఏం చేయలేము
వచ్చింది అది అరకట్టాలి. మధ్యలో ప్రాబ్లం ఏమవుతుందని ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏదో ఆగడం కాదు సార్, కొద్ది చిన్న వర్షం వచ్చినా ఆగడము పాపలు అసలు చాలా నేను ఏం చేస్తానంటే నాకు ఒక్క వర్షాలు తగ్గిన తర్వాత నేను రోడ్ వేసుకొని రాస్తాను, నేను చూసుకుంటాను, రాసుకుంటాను, నేను చేస్తాను. మా సైడ్ కాలాలు ఒక నిమిషం ఇప్పుడు ఏంటంటే నేను కమిషనర్ గారు సైడ్ కాలాలు మొత్తం డిజైన్ చేస్తాను. అంటే మన కొండలు ఎక్కువ ఎన్ని ఉన్నాయి కదా, కొండ ప్రాంతాలు నీరు ఎట్టెళ్ళాలని డిజైన్ జరుగుతుంది. దాదాపు 11 చెరువులు ఈ నీరంతా వెళ్ళేదానికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. అది అయిన తర్వాత డ్రైన్లు కట్టగలుగుతాం. దాన్ని బట్టి లెవెల్స్ వస్తాయి. అదే ఈ వీధికి డ్రైన్ వేస్తాం కానీ ఈ నీరంతా ఎక్కడికి వెళ్ళాలని మేము ఆలోచించాం కదా. ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టే నీ ఒక్క నిమిషం అదే సమస్య వల్ల వస్తుంది. అమ్మ తాగేదాన్ని కూడా వినమ్మా ఒక్క నిమిషం. ఆ ప్రాజెక్ట్ కూడా డిజైన్ చేస్తున్నాం. నీరు ఎక్కడ ఇప్పుడు కృష్ణ నుంచి నీరు తీసుకురాలి, ట్యాంక్ పెట్టాలి, ఆ నీటిని శుద్ధి చేయాలి, ఇంటింటికి కొనేదారు నీరు అందిస్తారు హామీ ఇచ్చిన. అది ఇప్పుడు డిజైన్ చేస్తున్నాము, త్వరలో చేస్తాం. అమ్మా మీరు ఇక్కడే ఉండండి సార్. చిన్నపిల్లలు మరి ముసలోళ్ళు రోగులు ఉన్నారు సార్, చాలా బాధపడుతున్నాం సార్. అందరూ కూడా మాకు ఏదన్నా డ్రైనేజీ దిగించి మాకు ఇట్లా రానికుండా చేయాలి. చేసి వీళ్ళ దగ్గరకు అక్కడ పంపించేస్తాం. సో మీరు ఏ ఏరియాలు పంపించాలి కూర్చొని డిజైన్ చేయండి. మా ఒక 5 ఉన్నాయి, మేము పంపించేస్తాం, చేసుకుంటాం. లోకేష్ బాబు గారు చేస్తున్నాను ఒక కాలం ముందుకు తీస్తే ఇంత అప్డేట్ వచ్చేది కాదు. సెట్ చేయాలి, చేస్తాం. జగన్ ప్రభుత్వంలో కోరిక తీసాము సరుకోలే. అంటే కోరిక తీస్తాము. ఒక మంచి పని ఏంటంటే నీకు ఎక్కువ వచ్చేది వరద కొంచెం తీసాము. ఇప్పుడు మాకు కూడా అవగాహన వచ్చింది ఇంకెంత తీయాలి, ఎక్కడ తీయాలి, మేము వర్క్ చేస్తే నేను చూసుకుంటాను. డ్రైనేజ్ మనందరం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ డ్రైన్ వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ నీరు కాదు, పైనుంచి వచ్చే నీరు ఎటు పంపించాలి, ఎలా తీసుకెళ్ళాలి అంటే మేము డిజైన్ చేస్తున్నాం. కొంచెం టైం పడుతుంది, నేను చేస్తాను. ఎందుకంటే ఆ ఊర్లోకి వచ్చి హామీ ఇచ్చినా కదా, నేను మర్చిపోను, నేను చేయాలి. ముందర హ్యాండిల్ చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి భోజనాలు అమ్మా వెళ్ళొస్తాను. నేను మొత్తం చూస్తున్నాను. అనుకోకుండా నేను రాలేకపోయాను. పెద్దలేనా చదువుతున్నా, ఎక్కడ చదువుతున్నాను? హై స్కూల్ వస్తా స్కూల్కి రాబోతున్నారా? పదాలు భోజనాలు అందరు ఉన్నారు. ఈరోజు చాలా మేలులే, ఇంకా దారుణం ఉంది కదా. నీళ్ళు వచ్చేసి మొత్తం బండి ఒకటి ఉంది. ఎలక్ట్రిక్ బండా ఏం చేపిద్దాం లోకల్ బోరింగ్ అని చెప్పి అక్కడ అందరం నేనేమన్నా భోజనాలు మీరు అడిగా నేను పంపిస్తాను. గంటలో పంపిస్తాను. నేను చూసుకుంటా. ముందలు ఇది అయినా ఎన్యూమరేషన్ వర్కౌట్ అందరూ ఎందుకు రండి.
पीछे पीछे चलिए चलिए पीछे चलिए चलिए विनय నిన్నంతా అసలు మేము బయటకు రావడానికి ఇబ్బంది లేదు, చాలా ఇబ్బంది అసలు. అది 38 ఉంది కదా సార్, ఇప్పుడు కూడా వాటర్ ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. అయితే ఏమవుతుంది మీరంతా ఇటు వెళ్ళాలి, అది ఎక్కడికి ఆగి అడిగి డిస్కస్ చేసి నేను చేస్తాను. తెలుసు అదొకటి పైన ఫ్లోర్ లో మొన్న కూడా నాకు చెప్పారు, పైన ఫ్లోర్ లో ఇంకా లీక్ ఆగలేదు, కాంట్రాక్ట్ మీరు రమ్మని చెప్పారు. నేను కూర్చుంటాను అట్లీస్ట్ ఒక గోడ అలాంటిది కదా అదొక్కటి కట్టించండి సార్. ఎందుకంటే పావులు రాకుండా ఉంటాయి.